హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బన్నీవాస్ గారు నిన్న మిత్రమండలి ప్రీలీజ్ ఈవెంట్ లో భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే తను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, అది నాకు వెంట్రుకతో సమానం అంటూ కూడా ఇట్లా మాట్లాడడం జరిగింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఆ కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా ఆయన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే 4 సినిమాలు వస్తున్నాయి కదా, కాంపిటీషన్ ఉండబోతుంది అన్నట్టుగా. సో ఏం చెప్తారు సార్, ఆయన కామెంట్స్ ఏ విధంగా చూస్తారు మీరు? నిన్న బన్నీవాస్ అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ మామూలుగా గీతా ఆర్ట్స్ 2 అనుకుంటా ఆయన నడుపుతుంటాడు. ఎప్పటి నుంచో అల్లు అరవింద్ క్యాంపులో ఉన్న వ్యక్తి. సో ఆయన సినిమాలు రెగ్యులర్గా తీస్తున్నాడు. కొంతవరకు మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు చాలా వరకు సక్సెస్ రేట్ కూడా బాగుంది. సో ప్రొఫెషనల్గా సినిమాల్ని ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా ఆయన బాగా తర్బీదయ్యాడు. ముఖ్యంగా అల్లు అరవింద్ కాంపౌండ్లో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నిర్మాతగా మిత్రమండలి అనే సినిమా ప్రియదర్శ్ కదా దాంట్లో ప్రధానంగా మిగతా కాస్త ఒక కామెడీ మూవీగా అది బయటకు వస్తున్నట్టు కనబడుతుంది. అది 16వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన నిన్న మాట్లాడుతూ, నేను ఇక్కడ సీరియస్గానే మాట్లాడాలా నా సినిమా గురించి అనుకున్నాను, కానీ కొంతమంది నా సినిమాని ట్రోల్ చేస్తున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని కామెంట్లు అవి సీరియస్గా చేశాడు. అదేంటంటే ఈ నెగిటివిటీ ఇవన్నీ కూడా నాకు ఇంటర్వ్యూ లెక్క, నాకు నేను అనుకుంటే వేరే చోట నుంచి ఇంటర్వ్యూ చూపించగలను, కానీ నేను తలలో నుంచి మాత్రం చూపిస్తున్నాను, ఎందుకంటే నా సంస్కారం అలాంటిది. ఇది నాకు ఇంటర్వ్యూ లెక్క. నన్ను ఎవడని తొక్కేయాలనుకుంటే అది వేస్ట్ ప్రయత్నం. నేను పరిగెడతానే ఉంటాను. నన్ను ఎవడు ఏం తొక్కలేడు, ఏం చేయలేడు. మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకోండి. ప్రతి సినిమాని ఆడాలని ఎవరు అనుకోలేరు, ఎందుకంటే ఫైనల్గా ప్రేక్షకులే ఇంపార్టెంట్. వాళ్ళ జడ్జిమెంటే కరెక్ట్. పైన దేవుడు, కింద ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళ తేల్చాలి తప్ప నెగిటివ్ పాజిటివ్ ఉండకూడదు. నేను నా సినిమానే కాదు, పక్కనోడి సినిమా కూడా ఆడాలనే స్వభావం నాది. ఎందుకంటే నేను 10-15 తీస్తాను, అన్నీ కూడా ఆడుతాయని నేను నమ్మే వ్యక్తి కాదు. ఎందుకంటే కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కొన్ని ఒకసారి మంది నచ్చకపోవచ్చు, పక్కనోడిది నచ్చచ్చు, వాడిది సక్సెస్ అవ్వచ్చు. ఏమైనా సినిమాలు అన్నీ కూడా ఆడాలని కోరుకోవాలి తప్ప ఒక సినిమా పక్కనోడిని నాశనం చేసేయాలన్న బుద్ధి కరెక్ట్ కాదు అనేది ఆయన మాట్లాడాడు. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన ఎవరిని అన్నాడు యాక్చువల్గా, ఆయన ఎందుకు అట్లాంటి సంస్కారం కాదంటూనే ఆయన వేరే చోట నుంచి ఇంటర్వ్యూ చూపిస్తాననే అంత స్థాయిలో మాట్లాడాడు. మామూలుగా సంస్కారం నీకు నిజంగా ఉంటే ఆ మాటే మాట్లాడకూడదు. ఇక్కడ వెంట్రుకతో సమానం అనాలి తప్ప ఇంకొక వెంట్రుకతో కూడా నువ్వు సమాధానం అనొచ్చు, నేను అనాలనుకుంటే, కానీ అనను అంటే అర్థం అనేసావు ఆల్రెడీ. సో ఇదొక టెక్నిక్ అనమాట. నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అనను, లేకపోతే ఇలా అని ఉండేవాడిని అట్లా చెప్తుంటారు కొంతమంది. అంటే వాడి సంస్కారం లేదని అక్కడ అర్థమైపోతుంది మాటల్లో. ఈయన మాటల్లో కూడా సంస్కారం నిజంగా ఉంటే ఆ మాటే అనకూడదు. అంటే ఆయనకి సీరియస్ కోపం వచ్చి సంస్కారం కూడా అడ్డు రాకుండా మాట అనాలి అని ప్లాన్ చేసుకొని అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. అదేదో ఫ్లోలో అన్న మాట అయితే కాదు. ఏదేమైనా దీనికి ఇప్పుడు ఆయన అలా మాట్లాడడానికి కారణాలు ఏంటనేది చర్చ. మామూలుగా గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఏమైందే పాలిటిక్స్ ఎక్కువైపోయి, ఇవి ఇప్పుడే కాదు, పాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పీరియడ్లో కూడా ఏఎన్ఆర్ సినిమా తొక్కేయడానికి ఎన్టీఆర్ బ్యాచ్ తొక్కేయడానికి ఏఎన్ఆర్ బ్యాచ్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అక్కడ మన కర్ణాటకలో కూడా విష్ణువర్ధన్ని ఇప్పుడు కూడా పోయి అడిగితే రాజ్కుమార్ బ్యాచ్ విష్ణువర్ధన్ తొక్కేశారు సార్ అని చెప్తుంటారు. అప్పట్లో ఏంటంటే 100 రోజులు ఆడనీయకుండా థియేటర్ని కంట్రోల్ చేయడం, వీళ్ళ సినిమాలు మాత్రం 100 రోజులు ఆడకపోయినా నడిపించడం, ఇలాంటి పాలిటిక్స్ అప్పుడు అక్కడ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఏం చేస్తున్నారంటే ప్రచారం, నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్స్, ఆ సినిమా నెగిటివ్గా చెప్పడం అనేది మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఇవాళ సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ప్రచారం ఇంపార్టెంట్ కాబట్టి. ఒకప్పుడు నెగిటివ్ ప్రచారంతో పాటు సినిమా థియేటర్లని కంట్రోల్ చేసి వాళ్ళ సినిమాని ఆడనీయకుండా చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ రైవలరీ ఇది అన్ని చోట్ల ఉంటుంది. వ్యాపారాలు కూడా ఇప్పుడు ఒక వీధిలో 2 స్వీట్ షాపులు పెట్టారనుకో, ఒక స్వీట్ షాప్ వారు ఇంకో దాన్ని తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 2 హోటళ్ళు ఉన్నాయనుకో, లేదా 2 బట్టల షాపులు ఉన్నాయనుకో, రైవల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో ప్లాన్ చేస్తుంటారు. ఇది ప్రతి వ్యాపారంలో ఉండే ధోరణి. సినిమా ఇండస్ట్రీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది పాపులర్ మీడియం కాబట్టి ఎక్కువ మంది దీంట్లో చూస్తుంటారు కాబట్టి దీంట్లో ఎక్కువ ఉంటుంది తప్ప, ఇది ప్రతి వ్యాపారంలో కూడా పోటీ ఉన్నప్పుడు
ఈ పోటీ ఈయన చెప్పాడు యుద్ధం చేయండి కానీ ధర్మయుద్ధం చేయండి. ధర్మయుద్ధం ఏమి ఉండదు ఇక్కడ. అది ఆయనకు కూడా తెలుసు, కానీ ఆయన అంటున్నాడు ధర్మం అధర్మం ఏమి ఉండదు ఇక్కడ. ఇవాళ సమాజంలో ధర్మం అధర్మం అనే కాన్సెప్టే పోయింది. నీ గోల్ ఏంటి, అవతలని ఎలా దొక్కాలి అనేది తప్ప దానికి ధర్మమా అధర్మం అనేది ఇంక లేదు. ఒకసారి రంగంలో దిగితే ధర్మము అధర్మం అని కాకుండా నా గోల్ నేను రీచ్ అవుతానా లేదా, నీ గోల్ ఏంటి, ఎదుటోని నాశనం చేయడం వ్యాపారం, తను వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం. సినిమా కూడా అంతే, ఎదుటోటి సినిమాని తొక్కేయాలి, మన సినిమాని ప్రమోట్ చేయాలి. ఇదే కాన్సెప్టే అందరు నడుస్తుంది. కాకపోతే ఈయనకి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కాబట్టి చెప్తున్నాడు అనేది ఒక అంశం. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అందరూ అందుకనే మనం చూస్తే చాలా మంది హీరోలు వాళ్ళే టీములను పెట్టుకున్నారు. పిఆర్ టీం కాకుండా సోషల్ మీడియా టీమును పెట్టుకొని వాళ్ళే వీడియోల్ని తయారు చేసి పంపిస్తున్నారు. కొంతమంది అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. కొన్ని సంస్థలు ఇప్పుడు దీని మీద పనిచేస్తున్నాయి. వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉంటారు, వీళ్ళే ఇది చేస్తుంటారు, వీళ్ళే పోస్టులు రోజు పెడుతుంటారు, ఫ్యాన్ పేజెస్ పేరుతో వీళ్ళే నడుపుతుంటారు, ఒక 20-30 ఫ్యాన్ పేజెస్ వీళ్ళే పెడుతుంటారు. ఇలా ముందు నుంచి సోషల్ మీడియాలో ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకొని వీళ్ళకి అవసరమైనప్పుడు నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వ్యాపారానికి పోటీ. రెండవది రాజకీయాలు కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమా ఇండస్ట్రీలోకి విపరీతంగా వచ్చేయడం వల్ల రాజకీయాల్లో వైసీపీ కొంతమందిని టార్గెట్ చేసుకుంటుంది, తెలుగుదేశం కొంతమందిని చేసుకుంటుంది, జనసేన చేసుకుంటుంది. ఇలాగా రాజకీయాలు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తర్వాత మొత్తం టార్గెట్ చేసుకోవడం కనబడుతుంది. ఇది ఈ ట్రెండ్ అనేది బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈయన చెప్పడం వెనక రెండో కారణం కూడా ఉండొచ్చు. అదేంటంటే ఈయన సినిమా 16 రిలీజ్ అవుతా ఉంటే ఇంకొక 3 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. 17, 18 వచ్చి సిద్ధు జొన్నలగండ తెలుసు కదా రిలీజ్ అవుతుంది. తర్వాత డూడ్ అని ప్రదీప్ రంగనాథ్ అది రిలీజ్ అవుతుంది. కిరణ్ అబ్బోరంది కే ర్యాంప్ అక్టోబర్ 18 రిలీజ్ అవుతుంది. ఈ 3 మిత్రమండలి కాంపిటీషన్ ఉన్నాయి. నిజానికి మిత్రమండలికి పెద్ద బడ్జ్ లేదు. ఈ మూడిట్లో కూడా బాగా బడ్జ్ ఉండేది డూడ్కు ఉంది, తర్వాత కిరణ్ అబ్బోవరం సినిమాకి, జొన్నలగడ్డ సినిమాకి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా హిట్లో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళ సినిమాలకి బడ్జ్ ఉంది. ఈ మిత్రమండలికి పెద్ద బడ్జ్ లేదు. అది చూస్తేనే ఏదో మామూలు కామెడీ ఏదో వ్యవహారంగా కనబడుతుంది. దాని పట్ల పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు. అంటే ఓటీటీ మూవీ లాగా ఉంది. సో దానికోసం ఇతనేమన్నా ప్లాన్ చేసుకొని అతన్ని ఎవడేమన్నాడో తెలియదు. నన్ను అంటున్నా కొంతమంది నేను చూస్తుంటా, ఫేస్బుక్లో కూడా కొంతమంది పోస్టులు పెడుతుంటారు, నన్ను తొక్కేయాలని చూస్తుంటారు, కొంతమంది వాళ్ళ తరం కాదంటుంటాడు. ఎవడరా నువ్వెవడో గొట్టంగాడు, నిన్నెవడు తొక్కుతాడు. ఇప్పుడు ఇతను ఒక స్మాల్ ప్రొడ్యూసర్. ఇతనేమి మెగా సినిమాలు ఏం తీశాడు నాకు తెలియదు. ఏమైనా తీశాడా? మెగా హీరోలతో ఏం సినిమా తీయలేదు, స్టార్లతో ఏం సినిమా తీయలేదు. ఇతనేదో లో రేంజ్ మీడియం రేంజ్ సినిమాలు తీసుకుంటున్నాడు. ఇతన్ని ప్రియదర్శి కూడా కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు ఈ సినిమా తొక్కేదానికి ఎవరు ట్రై చేసి ఉండొచ్చు? వీళ్ళు ముగ్గురే ట్రై చేసి ఉండాలి ఈ సినిమాలో, అంతే కదా? అదే నేనైతే మరీ లోతుగా నేను సోషల్ మీడియాకి వెళ్ళి చూడలేదు, కానీ ఏమన్నా ట్రోల్ ఉందేమో నేనైతే చూడలేదు. ఒకవేళ ఉంటే చెప్పచ్చు కదా, ఎవరైనా ట్రోల్ చేస్తుంటే. అది చేయకుండా ఏదో నన్ను తొక్కేయాలని చూస్తే, అది కూడా అతని పేరు చెప్పుకొని బన్నివాసుని తొక్కేయాలని చూస్తున్నారు. ఎవరు సీఎమ్మా పిఎమ్మా ఎందుకు తొక్కేస్తారు ఇతన్ని? ఇతను సినిమా మీద ఎవడన్నా పనికిమాలిన ఎవడన్నా ఒకటో రెండో పెట్టుంటారు, కానీ దానికి ఎంత బిల్డప్ ఎందుకు అనేది చాలా మంది అంటున్నారు. ఎందుకు అంత బిల్డప్? నన్ను తొక్కేయాలి, నేను పరిగెత్తానే ఉంటాను, నన్ను ఎవడు తొక్కేయలేడు. అసలు నేను తొక్కడానికి ఎవడికి ఏమి అవసరం ఉంది? అవసరం పొలిటికల్గా ఆయన ఏమీ లేదు, ఆయన ఎందుకు తొక్కేస్తారు? తొక్కేయాలంటే ప్రజెంట్లో ఈ 3 సినిమాల వాళ్ళకి ఏమన్నా ఇతని సినిమా కాంపిటీషన్ అనుకుంటే దాని మీద నెగిటివ్ చేస్తారు. నిజానికి ప్రదీప్ రంగనాథ్ మీద అట్లాంటి కాంట్రవర్సీ వచ్చింది. అవును, ఎందుకంటే ఆయన సినిమా ఉంది కాబట్టి, ఆయన ఆల్రెడీ హిట్లో ఉన్నాడు కాబట్టి, ఆయన హీరోగా లేడనో హీరో ఫేస్ కాదనో రకరకాలుగా ప్రదీప్ రంగనాథ్కి వచ్చింది. అతను అనాలి ఈ మాట. ఇతను ఎందుకు అంటున్నాడు? మిత్రమండలి ఊడికి తెలియదు, దాని మీద ఏదో ఎగ్జైట్ అయిపోయి ఓపెనింగ్కి వెళ్ళిపోవాలన్నా, అది టాక్ వచ్చి బాగుంటే వెళ్తారు తప్ప ఓపెనింగ్కి అయితే పరిగెత్తి వెళ్ళే సినిమా కాదు. అలాంటిది అతను ఎందుకు అలా అంటున్నాడంటే, ఒక కారణం ఏంటంటే ఇది బడ్జీ లేదు కాబట్టి, బడ్జీ క్రియేట్ చేయాలంటే కాంట్రవర్సీ ఏదో చేయాలనే ఉన్న ప్లాన్ ఉందా అన్న డౌట్ కూడా ఉంది. అట్లా కూడా ఈ మధ్య చేస్తున్నారు, నన్ను తొక్కేయాలని ట్రై చేస్తున్నారని కొంతమంది ఎగురుతూ ఉంటారు. అది ఫేస్బుక్లో కూడా, మామూలు వాళ్ళు కూడా ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటారు, కొంతమంది కవులు రైటర్లు కూడా పెడుతుంటారు. ఆ కవి రైటర్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా చదవరు, కానీ
అతను నన్ను చాలా మంది తొక్కేయాలని చూస్తున్నారు, తొక్కేసే కొద్ది నేను ఇంకా బలంతో పైకి లేస్తాను, ఇవన్నీ చెప్తుంటారు. సరే ఎవడరా నువ్వు అనిపిస్తుంది మనకి. అలాగా ఇతన్ని ఎవరు తొక్కేస్తారు నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే ఈ సినిమానే మిత్రమండలి అనేది పెద్ద బడ్జెట్ ఏమి లేదు, పైగా అది ఓటీటీ కైండ్ ఆఫ్ సినిమా, దానికేమి ఓపెనింగ్స్కి పరిగెత్తెళ్ళే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఆయనేమన్నా ఈ మిగతా మూడు సినిమాల్లో తంది బాగా కనబడాలని కాంట్రవర్సీల కోసం మాట్లాడేమో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.